మీరు చాలా అంటే దాన్ని ఏమన్నా అంటే విజృంభించినటువంటి వెంకటేశ్వర స్వామి మహాత్యం, శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఏదైతే ఉందండి, అది ఎన్నో సంవత్సరాలుగా మీరు ఇస్తున్నారు అందరికీ కూడా. చాలా పెళ్ళిళ్ళలో వాటిని కూడా పంచిపెడుతుంటారని చేస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో దాని ద్వారా లబ్ధి పొంది ఆ వ్రతకల్పం చేసి దేశ విదేశాల్లో ఎంతోమంది, అప్పట్లో లేని సౌకర్యం ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి వాటిని వీడియో రికార్డ్ చేసి మరి మీకు పంపిస్తున్నారు. నేను చేస్తున్నాం మా వ్రతం చూడండి అని. అప్పుడు ఎన్ని చెప్పేవారు, ఉత్తరాలు రాసి అయినా చేసేవారు అనుకుంటాండి. మీ ఎలా ఉంది గురుగారు అనుభూతి? ఇప్పుడు మార్పు అది కూడా భగవంతుని నిర్దేశమేనా, భగవంతుని ఆజ్ఞ నిర్దేశం ప్రకారం జరుగుతోంది. నాకు చెప్పాను కదా, గత 20-30 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు ధర్మం అనేది ఇంకా తగ్గిపోతుంది కదా. సో అందుకని వీళ్ళందరినీ కొంచెం మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి ఇప్పుడున్న కాలానికి సౌలభ్యంగా, ఇప్పుడున్న మనుషుల స్థితికి, మానసిక స్థితికి సౌలభ్యంగా అన్ని విధాలుగా ఉపయోగపడడానికి ఇది చాలా తేలికైన మార్గం. దీంట్లో పెద్ద రిచువలిస్టిక్ ప్రొసీజర్ కానీ ఇన్ని విధాలుగా చేయాలి, ఈ విధంగా బికాస్ ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోతే అందుకని ఇందాక నేను చెప్పాను ఈ 8 సంవత్సరాలు ఇదని. బహుశా నేను 2005లో అది రాసినప్పటికీ కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఇంత ప్రాముఖ్యంలోకి రావడానికి కారణం కూడా భగవద్ నిర్దేశమేది అంతే. 2005లో రాశారు వెంకటేశ్వర? 2005లో రాశాను. 18 సంవత్సరాలు అయింది రాసి. కానీ ఈ సంవత్సరం ఇంత ఎక్కువగా ఇప్పుడు వచ్చింది ఎందుకు? ఎందుకంటే ఏదో వీళ్ళందరినీ కొంచెం మంచి మార్గంలో తీసుకెళ్లే ఒక పద్ధతి, ఒక చిన్న పూజా విధానం ఒక నమ్మకం అన్నమాట. దీనివల్ల నేను ఇంకోటి కూడా చూస్తున్నాను. 5-6 సంవత్సరాల క్రితం వ్రతాలు చేసి మాకు ఇలా ఫలితం దొరికింది అని చెప్పేవాళ్ళకంటే ఇప్పుడు అసలు ఇన్స్టెంట్గా చూపిస్తోంది ఇది. ఇలాగ వాళ్ళు ఒక 15-20 రోజులు చదవటం, వెంటనే వాళ్ళు అనుకుంది అయిపోవటం, మామూలుగా కథలు చదువుకోవటం అనమాట. ఏం పెద్ద నీ మినిస్టర్లని కానీ ప్రొసీజర్ కథలు చదువుకున్నా ఏంటి, దీనివల్ల వాళ్ళందరికీ ఏంటంటే ఎప్పుడైతే మనకి భగవంతుని మీద నమ్మకం వస్తుందో, నమ్మకంతో పాటు భక్తి, భయము, తప్పు పని చేయడానికి మనిషి ఆలోచిస్తాడు. ఎప్పుడైతే భగవంతుని మీద అపారమైన నమ్మకం ఎప్పుడు మామూలు స్థితిలో ఉన్న మనుషులకి ఎప్పుడు కలుగుతుంది? మనకున్న కోరిక ఏదైనా నెరవేరినా, మనం కష్టం నుంచి బయటపడినా ఆయన నమ్ముకున్నప్పుడు. సో ఇట్లాంటి పుస్తకం ఈ వ్రతం వచ్చింది, తేలిగ్గా విధానం ఇది. మనం అనుకుంటాం అయ్యో వెంకటేశ్వర వ్రతం స్వామివారు ఏదో చూపించారని చేసుకుంటాం. వెంటనే నీకు ఫలితం కనపడింది అనుకో, అపారమైన విశ్వాసం కలుగుతుంది. కలగటంతో పాటు ఏమవుతుంది మనకి, అమ్మో మనం తప్పు చేయకూడదు, ఈ విశ్వాసంతో మనని కాపాడాడు కాబట్టి మనం ధర్మంగా ఉండాలి అని వెంటనే మనకి అదర్ షేడే, విశ్వాసానికి అదర్ షేడ్ ఇది. ఇన్ఫ్యాక్ట్ పరివర్తన వీళ్ళలో వచ్చేస్తుంది. అమ్మ ఇంత చిన్నదానికి నన్ను ఇలా చూపించాడు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలని. అదే భగవంతుడికి కావాల్సింది యాక్చువల్గా. అది వీళ్ళ జీవితాలు ఎలాగ నడిచిపోతూనే ఉంటాయి. ఆయన వీడి పుస్తకం పట్టుకోకపోయినా చేయకపోయినా నడుస్తూనే ఉంటాయి వీడి జీవితాలు. కానీ భగవంతుడికి కావాల్సింది ఏంటంటే ధర్మం అనేది పూర్తిగా వెళ్ళిపోకూడదు మనుషుల్లో. ఇందాక చెప్పానే ఈ ఎమోషన్స్, కోపం, క్రోధం, వైషమ్యాలు ఇటువంటివి రాకూడదు. ఇవి తగ్గుతాయి అన్నమాట దీనివల్ల. అసలు భగవంతుడు అంటేనేంటి, ప్యూర్ థాట్సే భగవంతుడు. ఎప్పుడైతే మనం ఆ పక్కన వ్యక్తిని మంచి కోరుకుంటూ అందరితో సమాజంలో అందరూ బాగుండాలని కోరుకోవడమే భగవతత్వం మనం. అందుకని నేను అనుకుంటున్నా భగవంతుడు బహుశా అలా పెట్టాడేమో ఈ టైంకి. ఒక్కసారిగా అవసరం కూడా ఇలా ఉంది, ధర్మం ఇలా తగ్గిపోతుంది ఇప్పుడు, ఇదొకటి. అందుకని చూడండి పరికరాన్ని మీ ద్వారా పంపించాడు. మన అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం కదా మన ద్వారా వచ్చింది అనుకుంటున్నాం ఇది. లేకపోతే స్వామివారు ఎప్పుడు ఎన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న స్వామి కదా, మనకి ఇన్నాళ్ళకి ఒక వెంకటేశ్వర వ్రతకల్పం అనేది ఒక విధంగా రావటం, ఎంతోమంది ఎన్నో వచ్చాయి, ఇలా నిలిచిపోతూ ఇంత క్షణాల్లో చూపిస్తున్నాయి మనకి. రోజు మీరు చూపిస్తున్నారుగా మెయిల్స్ ఎలా వస్తున్నాయి మనకి, ఇంత చూపిస్తున్నాయంటే ఇప్పుడున్న పరిస్థితులకి స్వామి భగవంతుడి సంకల్పం అన్నమాట ఇది సక్రమంగా జరగాలి ఇదంతా కూడా ఈ 4-5 ఏళ్ళు ఈ మనుషులు. అందుకని విచిత్రం చేయండి, నేను తెలుగులో రాసి ఇలా అయినా ఈరోజు తమిళ, కన్నడ, మలయాళమే కాకుండా ఫ్రెంచ్ వాళ్ళు చేస్తున్నారు, జర్మన్స్ చేస్తున్నారు, జర్మన్ భాషలోకి వెళ్ళిపోయింది, రష్యన్స్ చేస్తున్నారు. రష్యన్స్ అయితే 4 ఏళ్ల క్రితం రష్యా నుంచి మా ఇంటికే వచ్చారు ఏకంగా. వాళ్ళు 24 మంది ఇచ్చారు, చక్కగా రష్యాలోకి ట్రాన్స్లేట్ చేసి రష్యా భాషలోకి నిత్యం చదువుతున్నారు వాళ్ళు. ఫ్రెంచ్లో ఒక అమ్మాయి అండి, నేను డాలస్ వెళ్ళినప్పుడు కలిసి ఆవిడ వాళ్ళ కూతురికి ఆనంద్ అని పేరు పెట్టుకొని మన మెట్టెగేన్ పుస్తకాన్ని షీ హస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి అక్కడ చదువుతున్నారు. చక్కగా అదంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు వాళ్ళు.
అంటే ఏంటి, అన్ని దేశాల వాళ్ళు అన్ని చోట్ల కూడా మంచి మార్గంలో నడవాలని ఈ ఈ టైంకి కాలంలో ఈ టైంకి అనమాట. నేను ఎప్పుడు కూడా కాల ప్రవాహాన్ని చూస్తాను. ఏది మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా కోట్ల జన్మల నుంచి వస్తున్న ఇది మనం ఎందుకంటే ప్రతి మనిషి ఈ ఇన్స్టెంట్, ఈ గంట, ఈ రోజు, ఇది నాకు అయిపోవాలి, అసలు ఇది ఈ గంట ఈ రోజు అనేది అసలు ఇంత అణువంతా మన జీవితంలో కదా. ఈ 60-70 సంవత్సరాల జీవితంలో ఎన్ని కోట్ల జన్మల నుంచి పరంపర ఇలా వస్తూ పోతుంటే, ఇలా కాకుండా బ్రాడ్నెస్ తెచ్చుకోవాలి ప్రతి మనిషి కూడా. మనం ఈరోజు తప్పని చేస్తున్నామంటే దీన్ని తర్వాత ఉంటాయి రిపర్కషన్స్ చాలా అని. అది ప్రతి మనిషి అది గ్రహించగలగాలి. నాకు ఇదే శాశ్వతం ఇదే అనుకుంటే చాలా కష్టాలు పొందుతాడు. నేను ఇందాక వస్తుంటే ఇక్కడికి వస్తున్నప్పుడు చాలా తమాషా గమనించాను. మేము వస్తుంటే పొద్దునంతా మాకు ట్రాఫిక్ చాలా లేటు, ఈ ఐటీ ఆఫీసెస్కి వెళ్ళే టైం కదా, సో గంట పట్టేసింది. మధ్యలో ఒక చోట ఒకటిపల్లి ఏరియా అది దాటిన తర్వాత మాకు చాలా స్లోగా వెళ్తుంది కాదు. ఒక అతి కష్టంలో ఉన్న బిచ్చగాళ్ళు లాంటి అతను నా కార్ దగ్గరికి వచ్చి నుంచాడమ్మా. ఏంటంటే అసలు పూర్తిగా బట్టలు తిరిగిపోయి మాసిపోయి అసలు తిండి లేదు మనిషికి, చాలా దీని స్థితిలో ఉన్నాడు అనమాట. అండ్ వెహికల్ చాలా స్లోగా వెళుతుంది, అసలు జస్ట్ ఇలా వెళుతున్నాయి అనమాట. ఏదో నేను చేసేదో ఏదో వేసాను అతని చేతిలో, నమస్కారం పెట్టుకున్నాను, వెళ్ళాడు. ఆశ్చర్యపోతా, అతని జీవితం ఏంటో తెలుసా, నువ్వు ఆశ్చర్యపోతావు అంటే చెప్తున్నా, జన్మల మనుషుల్ని కష్టాలు ఎలా తీసుకెళ్తాయని. ఇప్పుడు ఈరోజు మనం ఇది భాగ్యనగరం అంటున్నాం, అవును కదా. భాగ్యనగరం అనేది ఈ నిజాం పరిపాలన, ఇది 400 సంవత్సరాల క్రితం. ఇంతకుముందు ఇంకా వెనక్కి పెడితే ఇవన్నీ కూడా రాజ్యాలు, ఇవన్నీ కూడా సంస్కృతులు, రాజ్యాలు ఇవి. అలా ఈ ప్రదేశంలో ఒక 40-50 వేల సంవత్సరాల క్రితం, అంటే 40,000 సంవత్సరాల క్రితం అంటే మనం ద్వాపరయుగంలోకి వెళ్ళిపోతాం అంతే కదా. 5,000 సంవత్సరాల తర్వాత ద్వాపరలోకి వెళ్ళిపోయాం మనం. బట్ ఎప్పుడు మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, నాయన అందరికీ నేను చెప్తాను, ఇదే నేల, ఇదే ప్రదేశం, ఈ నేల మీదే రాముల వారు నడిచారు, ఈ నేల మీదే శ్రీకృష్ణుడు నడిచాడు, ఈ నేల మీదే అన్నమయ్య నడిచాడు, పురంధరదాసు, రమణ మహర్షి, మహానుభావులు, దేవతలు, సాక్షాత్తు భగవంతుడు పరమేశ్వరుడు ఎన్ని రూపాల్లో తిరిగిన నేల మాత్రం ఇదే. నేల ఎక్కడికి పోలేదు కదా. ఇప్పుడు శ్రీకృష్ణావతారం అవుతాం కానీ భూమతం పట్టుకోలేదు కానీ ఏమి, ఆయన నడయాడిన ప్రదేశాలన్నీ ఇలాగే ఉన్నాయి. రామావతారంలో ఆయన నడయాడిన ప్రదేశాలు ఇలాగే ఉన్నాయి. ఈ మహాపురుషులంతా నడయాడిన ప్రదేశం మాత్రం ఇదే. ఈ ప్రదేశంలోనే రకరకాల సంస్కృతులు, రకరకాల వస్తూ ఉంటాయి, దేవతలు, గురువులు, పరంపరలు. అందుకనే మనకి చూడండి, గురు పరంపరలో కొంతమంది కొన్ని ప్రదేశాలు ఎంతో విజృంభిస్తాయి అనమాట. అంటే ఎంతో వైభవం వస్తుంది ఒక్కోసారి. సామ్రాజ్యాలు మనం అంటే హంపి, విజయనగరం, ఎందుకు వాటి వెనకాల కూడా గురువులు, ఆ గురువు నైనా ఇది ప్రదేశం అని వాళ్ళు చెప్తారు. ఇలా ఎందుకు, ఆ ప్రదేశం విలువ తెలుసు ఆ గురువులకి, ఈ ప్రదేశం విలువ ఏమిటి ఇంతమంది. సో ఇందాక నేను వస్తున్నప్పుడు ఆయన సంగతి చెప్తాను మీకు. 40,000 సంవత్సరాల క్రితం ఇదంతా ఒక రాజ్యం అండి. ఒక జన్మ పరంపర కాదు కదా, తల్లి, తండ్రి, కొడుకు. ఏ జన్మలో మనం అన్నమాచార్య కీర్తనలు కూడా ఉంటుంది కదా, కీర్తనలో కూడా చెప్తుంటాడు, ఏ జన్మం ఎప్పటిదో ఈ బతుకు అని చెప్తుంటాడు. ఇలాగే ఎక్కడి వాడు ఈ జీవుడు, ఎచ్చటి వాడు ఈ జీవుడు, ఎక్కడెక్కడ తిరిగేది ఈ జీవుడు అని. ఎవరికి తండ్రి అవునో ఎవరికి తల్లి అవునో, ఏ జన్మలో మనం ఎవరికి తెల్లో ఎవరికి తండ్రో ఎవరికి తెలుసు. ఇలా తిరుగుతూ ఈ జన్మల బంధాలు ఇలా వెళుతుంటాయా. సో ఈ మనిషి ఇందాక నా దగ్గరికి వచ్చిన మనిషి చెప్తున్నాను, ఒక 40,000 సంవత్సరాల క్రితం ఇదంతా ఒక రాజ్యం ఉండేది ఇక్కడ. ఆ రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు అయితే విపరీతమైన అన్యాయాలు చేసి ప్రతి వాళ్ళని హింసించి సన్మార్గంలో పోతున్న వాళ్ళందరినీ కూడా. అప్పటి 40,000 సంవత్సరాలు అంటే మనం ద్వాపరయుగంలో ఉన్నాం. అప్పటికే ధర్మం తగ్గడం ప్రారంభమైపోయింది. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, 8,60,000 లాస్ట్ 40,000 గంటకి వచ్చేసాం అప్పటికి. సో ఈ మహానుభావుడు విపరీతమైన ఈ మనిషి, ఈ జీవి ఎన్నెన్నో అన్యాయాలు చేసి ఎందరో మందిని హింసించి రకరకాలు చేసి, కానీ విచిత్రం ఏంటి, అతని భార్య మాత్రం చాలా మంచిది, ఎంతో ఉన్నతురాలు అనమాట. కానీ ఆమెని నానా కష్టాలు పెట్టాడు. ఏమి అసలు ఆ రాజ్యంలో తిట్టుకొని మనిషి లేడు ఈ రాజుని. అంత అన్యాయాలు చేసిన వల్ల ఏమైంది తెలుసా, ఇతను ఆ తర్వాత కొన్ని వేల జన్మల పాటు జంతు ప్రపంచంలో వెళ్ళిపోయాడు. మనుషులు కనుక అన్యాయాలు చేస్తే అందరూ అంటారే చాలా హీనమైన బతుకు వస్తుంది అని అంటామా. హీనమైన బతుకు రావటం అంటే మానవ బతికే రావాలని లేదు.
మరీ విపరీతమైన అన్యాయాలు కానీ చేస్తే అసలు జంతు ప్రపంచంలోకి వెళ్ళిపోతాం మనం. అది కూడా ఏంటి, ఒక 4-5 వేల జన్మల జంతు ప్రపంచంలో ఉండి మళ్ళీ ఈ జన్మలోకి రావాలి. మళ్ళీ అయితే ఏమవుతుంది, ఈ జంతు ప్రపంచంలో ఉన్నప్పుడు ఇన్ని జన్మల్లో అంతకుముందు కూడా కొన్ని కోట్ల జన్మల్లో ఆ రాజ్యానికి రాజు అయిన వాడు ఇంతకుముందు జన్మలో ఏదో పుణ్యం చేసుకోబట్టి అనుభవిస్తున్నాడు ఆ రాజ్యం. మళ్ళీ పాపాలు చేశాడుగా, ఈ పాపాలన్నిటికీ ఈ జంతు ప్రపంచంలోకి వెళ్ళి ఆ మనిషిని నేను చూశానండి. అమెజాన్ ఫారెస్ట్లో, ఆఫ్రికా అడవుల్లో కోతుల్లాగా పిల్లుల్లాగా అన్ని చేసి ఒక ఆల్మోస్ట్ ఒక 10,000 జన్మలు అటువంటివన్నీ జీవించి చివరికి ఒక 4 జన్మల క్రితమే మళ్ళీ మనిషి జన్మ లభించింది. లభించి కూడా ఎటువంటి దీన పరిస్థితిలో ఇప్పుడున్నాడు. అదే విచిత్రం. ఎందుకున్నాడు ఇక్కడ, ఈ ప్రదేశాంతో కనెక్ట్ ఆ మనిషి కనెక్ట్ అనుబంధం ఉంది. ఈ ప్రదేశానికే కదా రాజు ఒకప్పుడు. సో ఇన్ని జన్మల్లో ఎక్కడెక్కడో తిరిగి అక్కడి నుంచి ఆఫ్రికాలో అక్కడికి తిరిగి తిండి లేక ఎన్నో కష్టాలు పడి చివరికి ఆ సోల్ కనెక్ట్ ఉండటంతో ఇక్కడ ఏదో ఆ రుణానుబంధంతో ఇక్కడ వచ్చి పడ్డాడు. అదే విచిత్రం ఏంటి తెలుసా, నా ముందు కారు ఉందండి, నా ముందు కారులో ఆ జన్మలో ఈ మహానుభావుడు భార్య ఎవరుందో ఆవిడ చక్కగా కూర్చుని వెళ్తుంది. ఆవిడ చేసుకున్న పుణ్యానికి ఆవిడ మంచి జీవితంలో ఉంది ఇప్పుడు. బట్ ఎవరికి ఏం తెలియదు కదా, అతనికి ఏమీ తెలియదు. బికాస్ మరపు అనేది మనకి ఈ జన్మలోనే మర్చిపోతాం. పాద్యంలో గుర్తుంచుకుంటే మనుషులు బతకలేరు. ఈ జన్మదే మన నిండా ఈరోజు అంటాను చూస్తారా, ఎప్పటికప్పుడు ఏ క్షణం మరపు అనేది పెట్టాడు కాబట్టి అని అంటాం. సో ఇంతమంది జన్మల బంధాలు అసలు తెలియవు. కానీ మనం ఒక్కసారి మీరు పురాణాల్లోకి వీటిల్లోకి వెళితే అన్నీ అంతే కదా. మనం ద్రౌపది కానీ ఏదైనా మీరు చూడండి, అన్ని పూర్వజన్మ పూర్వజన్మల వల్లే ఈ జన్మలు ఇలా నడుస్తుంటాయి. సో ఈ మన భారతీయ దాంట్లో ఉన్న ఇవి చాలా విశిష్టమైనది ఈ జన్మలు. ఇది మీకు ప్రతి దానికి మన జీవితాల్లో చూసే వైరుధ్యాలు అన్నిటికీ సమాధానం ఈ కర్మ సిద్ధాంతంలో దొరుకుతుంది. మనకి ప్రతి దానికి దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, ఆ రోజు ఆమె అంత బాధపడింది, ఎంత మంచి ఉన్నతరాలు కదా. తర్వాత అన్నిటికీ ఆవిడకి ఉన్నత జన్మలు జన్మించి ఏదో తమిళనాడులో అక్కడ మానవ జన్మలోనే ఉంది. 2 సంవత్సరాలు ఉంటూ ఈ లింక్ ఉంది కాబట్టి ఒక్క సెకండే కనపడుతుంది ఆ మనిషికి. ఆ బంధంతో కనపడుతుంది కానీ తలపక్కడ పక్క తీరు. మనకు అలా ఈ నదిలో చేతులు పెట్టుకుని యాచిస్తున్నాడు. అసలు ఆపను కూడా ఆపకుండా వెళ్ళిపోయింది. ఆ కారు ముందు వెళ్ళిపోయింది. నేను ఇది వేస్తాను. సో మనుషులు పాపం చేస్తున్న వాడు గ్రహించాలి, నాయన ఇది నన్ను ఇప్పుడు కాదు, కొన్ని వేల జన్మలు వెంటాడుతుంది. ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరు చూస్తున్నాడో అనుకుంటారు. ఎదురుకుండా మనుషులు చూడకపోయినా, పక్కింటి వాళ్ళు చూడకపోయినా అసలు చూసేవాడు ఉంటున్నాడుగా మనకి. సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నవాడు. ఇప్పుడు మనలో మాట్లాడుకుంటే మన పక్కనే కూర్చునేవాడు. సర్వం, అసలు విష్ణువు అంటేనే అది సర్వం వ్యాపి, నారాయణ అంటాంగా మనం. ఆయన అన్నీ చూస్తుంటాడు. సో అందుని ఎప్పుడు ప్రతి వాళ్ళు నేను ధర్మంగా నడవండి బాబు. మీరు ఏదో అనుకుంటారు, ఏదో షార్ట్ టర్మ్ గెయిన్స్ అని ఇట్లా అంటే మనం పర్వాలేదు దాటేస్తే అని. ఇది దాటేస్తే తర్వాత 1000 దాటాల్సి వస్తుంది. ఈ ఒక్కదాన్ని మనం పొరపాటు వేసామా కొన్ని వేల జన్మలు. అందుకని చూడండి, కొన్ని జంతువులు కూడా చూసారా, కొన్ని కుక్కలు కానీ పిల్లులు కానీ మనుషుల్ని వదిలిపెట్టకుండా తిరుగుతుంటాయి. మన ఇళ్లలోనే తిరుగుతుంటాయి. ఎంత తీసుకెళ్ళి వదిలిపెట్టు, 20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ వదిలిపెట్టేవారు. ఏదో విధంగా రాత్రి అంతా వెతుకు మళ్ళీ మన ఇంటికి వచ్చి పడతాయి. ఏంటంటే ఇవి ఇలా ఏవో పాపకార్యాలు చేసుకుని ఏదో మనతో ఎక్కడో ఏదో లింక్ ఉండి ఈ జంతు జన్మల్లోకి వెళ్ళిపోయి వాటికి మానవ జన్మ లభించే ముందు మానవుల దగ్గరగా వస్తాయి. ఇప్పుడు ఈ కుక్కే, ఈ పిల్లి ఆఫ్రికా అడవుల్లో కూడా ఉండొచ్చు కదా, అవునా? ఎక్కడో అమెజాన్ రైన్ ఫారెస్ట్లో ఉండొచ్చు, ఎక్కడో ఉండొచ్చు. ఓకే, అలా అన్నీ అయిపోయి ఆ జన్మలన్నీ ఇంకా మానవ జన్మ దగ్గరికి వచ్చే ముందు మనుషుల దగ్గరికి వచ్చేస్తాయి. అందున ఇదంతా సోల్కి తెలుస్తూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు మన సోల్కి అన్నీ తెలుస్తాయి. బట్ మైండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఇది లాజిక్ వెళ్ళిపోతుంది. అంతా లాజిక్. ఇది ఎట్లా అయితే ఎట్లా, అది ఇట్లా కదా. ఈ లాజిక్ వల్ల అది గ్రహించలేకపోతుంది. అందుకని సోల్ చూడండి, మనకి మనం అనుకుంటే ఇంట్యూషన్ అంటామే. మనకి ఎక్కడికి వెళదాం అనిపిస్తుంది, బాబా ఆయన ఎవరైనా దర్శించుకుందాం, లేకపోతే ఆ గుడికి వెళ్దాం, ఆ ప్లేస్కి వెళ్దాం అనిపించడం అంటేనే థాట్ కదా. అనిపించడం అని పెడుతుంది ఎవరు నీకు? నీ సోల్ పెడతాను. అది టక్మని మనకి ఎక్కడ మనం ఏంటంటే కొంచెం సాధనా మార్గంలో ఉండి, సాధనా మార్గం అంటే మంచితనం. నేను అందరితో చెప్తాను, నాయన సాధనా మార్గం అంటే 5 గంటలు కూర్చొని తపస్సు చేయండి అని కాదు.
మంచి మార్గంలో ఉండండి, మంచి మార్గంలో ఉండండి, మంచి ఆలోచిస్తుండండి, నలుగురు మంచి చేస్తుండండి. మంచి మార్గంలో ఉంటున్నప్పుడు మనలో ఏంటంటే అసలు అందరూ చెప్తారు కదా, ప్రతి మనిషిలోనూ ఎంతో శక్తి ఉంటుంది. ఎంత శక్తి మనం వినియోగించుకునేది అసలు మిలియన్త్ మనకంట కొన్ని జంతువులు బ్రహ్మాండంగా వినియోగించుకుంటాయి వాటిలో శక్తిని, ఎన్నో రకాల సిక్స్ సెన్స్ మనటంగా. అప్పుడు చూడండి, సునామీ వచ్చినప్పుడు ఏనుగులన్నీ హైయెస్ట్ దానికి వెళ్ళిపోయాయి. బికాస్ నేచర్లో వచ్చే డిఫరెన్సెస్ ఎనర్జీ వేవ్స్ అనేవి గ్రహించగలుగుతాయి, మనిషి గ్రహించలేకపోతున్నాడు. ఇంత ఉన్నత జన్మ తీసుకుని మనం గ్రహించలేము ఆ వేవ్స్లో డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఎక్కడన్నా ఎర్త్క్వేక్ వస్తుంది అనుకో సత్యం గారు, ఇప్పుడు ఇలా ఉన్నాం మనం. కాలిఫోర్నియాలో ఎక్కడ ఎర్త్క్వేక్ వస్తుంటే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు వేవ్స్ వస్తాయి. ఆ వేవ్ ప్యాటర్న్ మన ఇక్కడి నుంచి మనం గ్రహించవచ్చు. మనం అంత ప్యూర్గా ఉన్నప్పుడు ఎక్కడ ఈ ఎనర్జీ డిఫరెన్స్ అవుతుంది. ఇవి జంతువులు కొన్ని గ్రహించగలుగుతున్నాయే, మనిషి గ్రహించలేకపోతున్నాడు. ఎందుకు ఇంత దూరం అయిపోయి నేచర్ నుంచి ఇంత దూరం అయిపోవటంతో ఇదంతా ఇది. సో అలా కాకుండా మనం ప్రతి మనిషి ధర్మంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటే మంచి జీవన విధానం, మంచి జీవితం, మంచిది ఉంది. ఇందాక చెప్పాను, అసలు ఈ కోదనామ సంవత్సరం ఏంటైనా అందరితో ఉండకండి. అండ్ దేది జడ్జిమెంటల్గా ఉండకూడదు. ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఇది లావగానే ఇదో వీడు ఆర్టిస్ట్, వీడిది ఏది ఎందుకు ఎలా జరుగుతున్నది చెప్పాను. ఇప్పుడు చెప్పిన చూడండి, వాళ్ళ పరిస్థితి ఆత్మ పరిస్థితి చూడండి వస్తుంటే. రాజ్యాన్నే ఏలి సాధించిన మనిషి ఎవడు గుర్తుపట్టలేని చివరి తన సొంత భార్య కూడా వెళ్ళిపోయిందే. ఏమిటి మరి ఇంక నీకు ఒరిగింది? అసలు ఇన్ని జన్మలు ఎలా గడిపావు? ఎంత ఘోరంగా గడిపావు? దీనికోసం ఆ మనుషులు ఈ తాపత్రయపడేది, ఇంత తాపత్రయాలు పడేది. అండ్ ఇది కూడా ఏంటి, చూస్తూ ఉంటాం మనం నిత్యం పుట్టినప్పటి నుంచి ఎన్నో ప్రవచనాలు వింటాం, ఎన్నో మహానుభావాలు వింటాం. అండ్ అసలు వైవిధ్యమైన లైఫ్ చూస్తాం కదమ్మా మన చుట్టూతా. ఎంతో కష్టపడినా పైకి రాలేని వాళ్ళు, తేలిగ్గా వచ్చేసేవాళ్ళు, ఇన్ని రకాల వైవిధ్యాల జీవితాలు అయినా కూడా అమ్మ ఇంకేదో నేనే అందరికంటే గొప్ప. ప్రతి జీవి, ప్రతి మనిషి అనుకునేది ఏంటి, నాకు మాత్రం ఇలా జరగదు అనుకుంటాడు. వాళ్ళందరికీ జరగదు, నాకు మాత్రం ఇలా జరగదు, అందుకు నేను ఏం చేసినా పర్వాలేదు అనుకుంటాడు. ఇవాళ రాజ్యాధికారం అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చూస్తుంటే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా వాళ్ళ అధికారాన్ని వినియోగించుకోవాలి అని ఆశిద్దాం. భవిష్యత్తులో వాళ్ళందరికీ ఏ ఫ్లైఓవర్ దగ్గర వెళ్ళి బిచ్చగాడి కింద మారాల్సి వస్తుందో చాలా